నమస్కారం అండి. భోజనం తర్వాత మాట్లాడే వాళ్లకు తేలికేమో కానీ వినేవాళ్లకు మాత్రం కొంచెం కష్టమే. అదేమి కోయిన్సిడెన్సో తెలియదు. నేను ఈసారి తీసుకున్నటువంటి విషయం కొంచెం ఆలోచింపచేసే విషయం. నిజానికి పెరుగన్నం ఇక్కడ చేరుకుని మధ్యప్రదేశ్ తృప్తిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఖాళీ అవుతుంది అని అంటారు. ఇక్కడకు కావలసిన రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే ఇక్కడికి వెళ్ళిన రక్తం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి కొంచెం మత్తు, కొంచెం నిద్ర వచ్చే ప్రమాదం ఉంది. పర్వాలేదు, నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. నేను ఎన్నుకున్న టాపిక్ సృష్టి చాలా అందంగా ఉంటుంది. చూసే అందం మన మనస్సులో ఉండాలి. ఎలా ఉన్నా కళ్ళు గ్రహిస్తాయి. అందుకని ఒక ఇంపాక్ట్ కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంపాక్ట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఇఫ్ యూ అలౌ ది ఇంపాక్ట్ టు ఇంపాక్ట్ యూ అన్న వాక్యం. ప్రభావం ఎప్పుడు ఎదురుగుండా ఉన్నది. నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నప్పుడు అది నాపై ప్రభావాన్ని కలిగి ఉంది అంటే చెప్పగలను. వచ్చి అక్కడ కళ్ళు మూసుకుని కూర్చున్నాను అనుకోండి, ప్రభావం లేదు అని అర్థమవుతుంది. చూస్తున్నది కళ్ళు, కానీ గ్రహిస్తున్నది మేధస్సు. అంటే నిజమైన విలువను గ్రహించి హర్షించి మెచ్చుకుని ఆనందించి పోల్చి చూసే తత్వం మేధస్సుకు ఉంది, కానీ కళ్ళకు లేదు. కళ్ళకు చూసే సామర్థ్యం మాత్రమే ఇవ్వబడింది. అందుకని ఇంపాక్ట్ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహింపబడుతూ ఉండటానికి మన ఒంగోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అటు డాక్టర్ గారు, మిత్రులు వెంకట్, చందు, ఇతరత్ర మిత్రులు బోల్డంతమంది, ఈ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ ముందుకొచ్చి ఒంగోలు యువతలో ఒక చైతన్యాన్ని కల్పించాలనేటువంటి సంకల్పం చెప్పుకున్నారే. ఆ ఇంపాక్ట్ ప్రయోజనం ఎప్పుడు తెలుస్తుంది? విన్నప్పుడు, పోల్చుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు, కొత్త ఆశలను మనస్సులో కల్పించుకున్నప్పుడు, ఇంతవరకు గడిపిన జీవితం ఎలా గడిచిందో అర్థం చేసుకున్నప్పుడు, ఇతరులు ఈ వయస్సులో ఏమి సాధించారో తెలుసుకున్నప్పుడు, మనం సాధించవలసింది ఎంతుందో మనం గమనించినప్పుడు అప్పుడు దీని ప్రభావం మనకు అర్థమవుతుంది. అందుకని అలా ప్రారంభిస్తున్నాను. ప్రశ్నించే మనస్సు నేర్చుకునేందుకు సమాయత్తమవుతుంది. వై, ఎందుకు 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 అని చెప్పని. ఎందుకు అంటున్నానంటే మేనేజ్మెంట్లో 5 వై కాన్సెప్ట్ అని ఒకటి ఉంది. అంటే ప్రతిసారి ఎందుకు 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 అని 5 సార్లు గనక తరచి 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 చూచే అలవాటు చేసుకున్నట్టయితే విషయం యొక్క స్పష్టమైన రూపం అవగాహనలోకి వస్తుందని, అలా అవగతమైనటువంటి విషయానికి సంబంధించి పరిష్కారాన్ని మనం కనుక్కునే అవకాశం ఉంటుందని, మనకు ముందడుగు వేసే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తారు. ఎవరైతే బాగా ఆలోచించగలుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నించగలుగుతున్నారో వాళ్ళే జీవితంలో పైకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ సబ్జెక్ట్ ఏమిటి? విలువల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? విలువలు వ్యక్తిత్వ వికాసం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అని గనక ముందు సమాధానం చెప్పుకోదలుస్తే, ఒకటి, బాగున్నప్పుడు బాగుందని ప్రశంసిస్తాం. అలానే ఉంటే అదేమిటి చైతన్యం లేదు అని ఆలోచిస్తాం. ఒక్క మెట్టో 2 మెట్టులో జారి పట్టు జారిపోతున్నట్టు గనక అనిపించినట్టయితే అదేమిటి ఇలా ఉందేమిటి, ఎవరు కారణం? మనం కారణమా? పట్టించుకోకపోవటం కారణమా? ఎందుకు ఇది ఉంటే లాభం ఏమిటి, లేకపోతే నష్టం ఏమిటి? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, వేరే దేశాలలో ఎలా ఉంది, వాళ్లకు మనకు పోలికలు ఉన్నాయా, ఒకే అవసరాలు ఉన్నాయా, అవసరాలు కూడా వేరువేరుగా ఉన్నాయా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు ఈ ఇందులో మనకు సమాధానం వెతుక్కోవటం మనకు తేలికవుతుంది. ఈ ప్రపంచం అద్భుతమైనటువంటిది. ఒక విత్తనంలో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను మనం గమనిస్తాం. ఒక విత్తనం నాటితే మొక్కై పెద్దదై వృక్షమై ఒక 30, 40, 50 సంవత్సరాల పాటు లక్షలాది మొగ్గలు విచ్చుకుంటే పువ్వులు కాయలై, కాయలు పండ్లై, పండ్లల్లో విత్తనాలు వచ్చి మళ్ళీ మొదటి విత్తనానికి ఏ విధమైనటువంటి అద్భుతమైన సామర్థ్యం ఉందో అలా
30th 40th 50th జనరేషన్ విత్తనానికి కూడా అదే సామర్థ్యం అద్భుతంగా. అంటే తొలుత ప్రారంభించినటువంటి కృషి నిరంతరం కొనసాగించటానికి కావలసినటువంటి చైతన్యం మొదటి విత్తనంలోనే కాదు, తర్వాత వచ్చేటువంటి అన్ని లక్షల కోట్ల విత్తనాలకు కూడా ఉంటుంది. ప్రతి విత్తనానికి మొదటి విత్తనపు సామర్థ్యమే ఉంటుంది. ఈ విత్తనం యొక్క మహిమ అది అని గనక మనం గమనించినట్టయితే, నీవు ఎదగటానికి ప్రపంచం కావాలి, ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నీవు కావాలి, ఈ ప్రపంచం నీ కోసం ఎదురు చూసేలా నీవు ఎదగాలి. కొంచెం అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎంత హెల్ప్లెస్ అంటే, హ్యూమన్ చైల్డ్ ఈజ్ ది మోస్ట్ హెల్ప్లెస్ క్రీచర్ అని చెప్తారు. పాలు తాగటం, ఏడవటం, నిద్రపోవటం, నవ్వటం తప్ప మరి ఇంకేవీ పసిపాపకు చేతకావు. కానీ ఈనాడు మీ వయస్సుల్ని బట్టి 18, 20, 22, 25 లక్షల విషయాలు మీకు తెలుసు, కోట్ల విషయాలు తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని భగవంతుడు మీకు కల్పించాడు. మరి ఈ ప్రపంచం లేకపోతే, అమ్మ లేకపోతే, నాన్న గురువులు పట్టించుకోకపోతే, సమాజం సిద్ధంగా లేకపోతే, ఈ వృక్షజాలం లేకపోతే, ఇతరత్ర ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మీరు డెవలప్ అయి ఉండేవాళ్ళ? ఎక్కడో అడవుల్లో అనామకంగా ఉండిపోయేవాళ్ళం కదా. అంటే మనం ఎదగటానికి ఈ ప్రపంచం కావాలి. చాలా బాగుంది. నువ్వు ఎదిగిన తర్వాత ఏమిటి? నీ స్వార్థం కోసమా? కాదు. ఏం కావాలి? ఈ ప్రపంచం నీ కోసం ఎదురు చూసేలా నీవు ఎదగాలి. కొంచెం అర్థం చేసుకోండి, ఇందులోని అందం అర్థమవుతుంది మనకి. నీవు ఎదగటానికి ఈ ప్రపంచం కావాలి, నీవు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి కావాలి. ప్రపంచం నీ కోసం ఎదురు చూసేలా నీవు ఎదగాలి. క్వాలిటీ, నాణ్యత అలా ఉండాలి అని చెప్పని అక్కడ కనుక మనం గ్రహించినట్టయితే, అందరి మంచిని కోరే మంచి మనస్తత్వం కావాలి. ఏ రంగంలో నువ్వు ప్రతిభను సంపాదిస్తావు నీ ఇష్టం. అది పాడటం కావచ్చు, ఆడటం కావచ్చు, మరొక్కటి కావచ్చు. ఏదైనా ఒకానొక స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థాయిని కనుక నీవు పొందగలిగితే, ఆ స్థాయిని చూసి అభిమానించి ఆదరించి లాభం పొందేటువంటి మనస్తత్వం ఈ ప్రపంచానికి నువ్వు ఇచ్చినటువంటి వ్యక్తి అవుతావు. సో ఈ మంచిని కోరటం, శుభం, శుభమస్తు, స్వస్తి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. ఎందుకు మంచి ఎందుకు కోరాలి? నిజానికి ఒక్క క్షణం కనుక మీరు ఆలోచిస్తే అదేమి చిత్రమైన మనస్తత్వమో. బహుశా ఈ సినిమాల ప్రభావం అని చెప్పని అనుకుంటాను, టీవీ సీరియల్స్ ప్రభావం అని చెప్పి నేను అనుకుంటాను. నెగిటివ్ మాట వచ్చేస్తోంది. ఇప్పుడు ఎవరన్నా ఆ షర్టు బాగుంది అంటే, ఏం బాగుంది, అది డజను 2 రూపాయలకు దొరుకుతాయి. ముందు నెగటివ్, కాదనటం, లేదనటం, వద్దనటం, ఇది ఎక్కువ అవుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. బహుశనే తప్పేమో నాకు తెలియదు. మంచిని కోరుకోవటం, స్వార్థంతో మన మంచిని మనం కోరుకుంటాం, సహజమే, నాకు సహజమే, మీకు సహజమే. కానీ అందరి మంచిని కోరే మనస్తత్వం కావాలి కదా. అందరి మంచిని అందరూ గనక కోరుకున్నట్టయితే తప్పకుండా అందరి మంచికి మనం దోహదపడ్డట్టు అవుతుంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి గమనించండి. మొత్తం పాపులేషన్ని n అని అనుకుందాం, న్యూమరికల్ వాల్యూ n. నేను ఒక్కడిని అంటే nలో 1. nలో 1 కాబట్టి నేను నా గురించే ఆలోచిస్తున్నాను, మిగిలిన ప్రపంచం నాకు అక్కర్లా. అలానే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. మీరేం అనుకోకపోతే సృష్టాది నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నదే అది. ఎవరికి వాళ్ళు కేవలం స్వార్థంతో వాళ్ళ మంచితనం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బాగుంది. దీనివల్ల ఏమైంది? మనందరం ఆనందంగా ఉన్నామా? మనందరం సుఖపడుతున్నామా? అది కనబడటం లేదు కదా. దీనికి ఆల్టర్నేటివ్ ఉందా అని ఆలోచిద్దాం. అంటే n-1లో ఎవ్రీ వన్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ n, నాట్ ఫర్ 1. నేను బహుశా మీకు అర్థమవుతున్నట్టు చెప్తున్నాను, అర్థం కావటం లేదో నాకు తెలియటం లేదు. అర్థం చేసుకోండి. నేను కేవలం నా మంచి కోసం కృషి చేస్తూ, మీలో ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగతమైన స్వార్థపూరితమైన మంచికి మాత్రమే కృషి చేస్తూ అందరూ ఆనందాన్ని కోల్పోయి జీవిస్తున్న దానికన్నా
మనం గనక ఆలోచించినట్టయితే మనలో ప్రతి ఒక్కరూ నేను మొత్తంలో భాగం కదా. 1 ఈజ్ పార్ట్ ఆఫ్ n. సో ఇఫ్ ఐ వర్క్ ఫర్ n, ఇఫ్ ఎవ్రీబడి వర్క్స్ ఫర్ n ఆటోమేటికల్లీ విల్ బీ హ్యాపీ. n ఆఫ్ 1 1 ఆఫ్ n n టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అందుకే మన గురుజాడ అద్భుతంగా చెప్తారు, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అని. ఏ రకమైన సహృదయం గనక నీలో ఉన్నట్టయితే, పంచుకునే తత్వం ఉన్నట్టయితే, మంచిని పెంచుకునే తత్వం గనక ఉన్నట్టయితే, ఏ రంగంలో నీకు ప్రతిభ ఉందో అది వేరే విషయం, పంచుకో, పెంచు. మామూలుగా అదేదో అంటారు, పుడితే ఉయ్యాల, చనిపోతే మొయ్యాల, ఉన్నప్పుడే ఇచ్చిపోవాలి. ఆ ఇచ్చిపోయే మనస్తత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. లెట్ ఎవ్రీబడి నో, నోబడీ షుడ్ సఫర్. స్వామి వివేకానంద ఒక చోట అంటారు, భారతదేశంలో ఒక్క కుక్క ఒక్క పూట పస్తున్నా నే మొత్తం భారతదేశం జనాభాని దానికి రెస్పాన్సిబుల్గా భావిస్తాను అని చెప్పని అంటారు. అంటే కుక్కల గురించి ఎందుకు మాట్లాడారు సార్ అంటే, కుక్కను హీనంగా చూడొద్దు, కుక్క పస్తుండటానికి కూడా వీలు లేదు. నువ్వెంత సమృద్ధిగా సంపాదించాలంటే ప్రతి జీవి అని అక్కడ అర్థం. అంటే మనిషి, కుక్క, పిల్లి, ఎలుక, కోతి అన్ని ప్రాణులకు కూడా సమృద్ధిగా నువ్వు ఆహారం పెట్టగలగాలి. ఆ పెట్టిన ఆహారం వాళ్ళలో మంచి ఆలోచనలు రేకెత్తించవలే. ఆ రేకెత్తించిన మంచి ఆలోచనల వల్ల వాళ్ళు మంచి పనులు సాధించి చూపవలే, మంచిని పెంచవలే. అందుకే నేను ఇందాక అందరి మంచిని కోరే మంచి మనస్తత్వం కావాలి అని చెప్పడానికి కారణం అది. సర్వే జనా సుఖినో భవంతు, డోంట్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫిష్ ఎండ్స్. అందరి మంచి కోసం, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు అని మన వాళ్ళు చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. పర్సనాలిటీ ఈజ్ ది సమ్ టోటల్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ అన్ ఇండివిజువల్ యాక్ట్స్, రియాక్ట్స్ టు అండ్ ఇంటరాక్ట్స్ విత్ అదర్స్. ఈ విలువలకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధం ఏమిటి? పర్సనాలిటీ అంటే ఏమిటి? ది వే యు యాక్ట్, రియాక్ట్ టు అండ్ ఇంటరాక్ట్ విత్. కొంచెం కొద్దిగా చెప్తా, అర్థం చేసుకోండి. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎలా ఆలోచిస్తున్నానో, ఇక్కడ చేరుకున్నటువంటి ఆలోచనలు ఎలాంటివి, వాటి వల్ల ఎలాంటి మాటలు వస్తున్నాయి, ఎలాంటి పనులు చేస్తున్నాను, ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి, ఇతరులకు నేను సాయపడుతున్నానా లేక వాళ్ళు బాగుపడితే అసూయపడి కడుపు మంటతో కంటి మంటతో నేను బాధపడుతున్నానా, లేక పైకెళ్తున్న వాడికి చేయూతనందించి నాన్న పైకి రా అని చెప్తున్నానా, లేక పైకెళ్తున్న వాడిని కాళ్ళు పట్టుకుని కిందకు గుంజేసి చూసావా నువ్వు పడ్డావు అని చెప్పని నేను ఆనందిస్తున్నానా అనేటువంటివన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూడండి, యాక్ట్స్ నా ప్రవర్తన, రియాక్ట్స్ ఇంటరాక్ట్స్. మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్ అని చెప్పారు. అంటే అర్థం ఏమిటండి? ఈ సమాజం లేకుండా నేను ఉండలేను. సమాజం లేకుండా నేను ఉండలేనప్పుడు మరి సమాజం నిన్ను ఆదరించేలా, అభిమానించేలా, నిన్ను అంగీకరించేలా నీ ప్రవర్తన ఉండవలే కదా. అందరి మంచిని కోరే మనస్తత్వం ఇందాకనే వివరించినట్టు ఉన్నట్టయితే నీ మంచిని అందరూ తమంతకు తాము కోరుకుంటారు. మీకు చిన్న విషయం చెప్తా, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సంవత్సరాల కిందటి సంగతి, మదర్ తెరెసాకు కొంచెం అనారోగ్యంగా ఉంది అని వార్త వచ్చింది. వచ్చినప్పుడు మసీదని, మందిరని, మస్జిద్ అని, చర్చ్ అని తేడా చూపకుండా అందరూ కూడా ఆవిడ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేశారా లేదా? చేశారు కదా, మీకు తెలుసు కదా. మొన్న ఈ మధ్య మన అబ్దుల్ కలాం గారికి అనుకోకుండా ఉపన్యాసం ఇస్తూ కుప్పకూలిపోయాడు ఆయన. అందరూ బాధపడ్డామా లేదా? మరి అందరి మనస్సుల్లోనూ స్థానం కల్పించుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకు స్ఫూర్తిని ఇవ్వగలుగుతున్నాయా? ఎందుకు సంకోచిస్తున్నాం మనం? ఎందుకు వెనుకాడుతున్నాము? స్వార్థం ఎందుకు ఎక్కువవుతోంది? ఎందుకు కరుడుగట్టిన మనస్తత్వాలు మనకు వస్తున్నాయి అనేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంచి పర్సనాలిటీ అనేది అండర్స్టూడ్. ఆ మంచి పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. చెప్తాను, ఆ మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవటానికి వాల్యూస్ కావాలి. విలువలు లేనటువంటిది మంచి వ్యక్తిత్వం కాదు.
ఇప్పుడు 2 పేర్లు చెప్పా మీకు. మదర్ తెరెసా పేరు చెప్పా, మన అబ్దుల్ కలాం గారి పేరు చెప్పాను. ఇంకా గొప్పవాళ్ళు ఏ పేరన్నా తీసుకోండి, మరి వాళ్ళలో ఏముందని మనం ఆకర్షితులమవుతున్నాం? వాళ్ళు చెప్పిన ఆలోచనలు ఎందుకు ఆదరిస్తున్నాం, చదువుతున్నాం, పారాయణం చేస్తున్నాం, పట్టించుకుంటున్నాం? అవి కొలబద్దగా భావించి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఆ కొలబద్దతో పోల్చి చూసుకుని అది ఆయన కన్నా తక్కువ, అబ్బో ఆయనంతటి వాడు గొప్పవాడు మంచివాడు, ఇలాంటి వాడిని మళ్ళీ మనం మన ఊర్లో చూడలేదు అని మనం ఎందుకు అనుకుంటున్నామో అర్థం చేసుకోండి. ఎవరం మనం? ఎక్కడున్నాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? జీవితానికి విలువలంటూ ఉన్నాయా? అవి ఎప్పుడు తెలుస్తాయి? వాటిని తెలుసుకుని జీవించటం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు అవసరం అవుతాయి. మామూలుగా కొంచెం టైం ప్రెషర్ లేనప్పుడు, ఓ గంటన్నర ఉన్నప్పుడు నేను లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అని, టైం మస్ట్ బి యూజ్డ్ ఫర్ థింకింగ్ అని, థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చనింగ్ అని, క్వశ్చనింగ్ ఈజ్ మెంట్ ఫర్ లెర్నింగ్ అని, లెర్నింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రోగ్రెస్ అని, ప్రోగ్రెస్ ఈజ్ ఫర్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒక ఈక్వేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. L ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు E అని. వ్యవధి లేదు కాబట్టి నేను చెప్పటంలా. నా ఉపన్యాసాలు ఇంటర్నెట్లో ఫ్రీగా అందుబాటులో ఉంటాయి, తర్వాత చెప్తాను. మన గంపా నాగేశ్వరరావు పుణ్యమా అని నా ఉపన్యాసాలు ఒక 12-13 వీడియోలు ఉన్నాయి. అవి మీరు కావలసిన వాళ్ళు మీరు చూడవచ్చు. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లకుండా, మీలో చాలామంది కొత్త ఉండవచ్చు, ఆ వివరాల్లోకి వెళ్లకుండా ముందుకెళ్తున్నాను నేను. వాల్యూస్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ యాటిట్యూడ్స్, మోటివేషన్ అండ్ బిహేవియర్. అమ్మ ఏం నేర్పించింది? పెద్దలే నేర్పించారు. చిన్నప్పుడు ఏం చదువుకున్నాం? మన గురువులు ఎలా వ్యవహరించారు మనతో? మన స్నేహితులు మనతో ఎలా వ్యవహరిస్తున్నారు? ఈ ప్రశ్నలకు కనుక మనం సమాధానాలు చెప్పుకున్నట్టయితే వాటన్నింటి యొక్క సమాహారమే మన యొక్క ఆలోచనలు, మన యొక్క వైఖరి, మన యొక్క ప్రేరణ లేక స్ఫూర్తి. అందువలన మన యొక్క ప్రవర్తన. ఒక వ్యక్తికి అదేమిటో సహజంగా సాయం చేస్తాడు. ఒక వ్యక్తి మనం అడిగినా సారీ అంటాడు. ఎందుకు మనస్తత్వం ఏర్పడింది అతనికి? కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. అదేదో సైకియాట్రిస్టులు, సైకోథెరపిస్టులు చేసేటువంటి పని. నాకు సంబంధించినంత మటుకు నీవు అవసరం ఉన్నప్పుడు ఎదుటివారు నీకు సహాయం చేయాలనే భావన నీ మనసులో ఉంటుంది కదా, మరి అలానే ఎదుటివాళ్ళు కూడా నీలాంటి వాళ్లే కాబట్టి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నీవు సహాయం చేయాలనే భావన, స్పందన నీలో గనక కలగటం లేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫండమెంటల్లీ డిఫరెంట్ అండ్ రాంగ్ విత్ యూ అని చెప్పని మనం అర్థం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనిషికి ఏం కావాలి? టైం లేదు కాబట్టి క్లుప్తంగా ఒక పార్ట్ మాత్రమే చెప్తాను, హెడ్డింగ్స్ డీటెయిల్స్లోకి పోకుండా. కంఫర్టబుల్ లైఫ్ కావాలి, ఎగ్జైటింగ్ లైఫ్ కావాలి, సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ కావాలి, వరల్డ్ ఆఫ్ పీస్ కావాలి, వరల్డ్ ఆఫ్ బ్యూటీ కావాలి, ఈక్వాలిటీ కావాలి, ఫ్యామిలీ సెక్యూరిటీ కావాలి, ఫ్రీడమ్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. బాగానే ఉంది, పెద్ద లిస్టు. మరి మిత్రులకు వద్దా? అందరికీ కావాలి కదా. మరి అందరికీ కావాలనుకున్నప్పుడు అందరి కోసం కృషి చేసే వ్యక్తులు కావాలా? కేవలం ఎవరికి వాళ్ళు దేశాన్ని పంచుకున్నట్టు, దోచుకున్నట్టు అలాంటి మనస్తత్వం సమాజానికి హితం చేకూరుస్తుందా అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అందుకే అక్కడ అది కావాలనుకుంటే ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ఆల్, విషింగ్ ది గుడ్ ఆఫ్ ఆల్. చేతలు ఏ మేరకు నిన్ను దూరం పెడుతున్నాయో తర్వాత చూద్దాం. కనీసం ముందు నోటితో మంచి మాట మాట్లాడటం నేర్చుకో, మంచి ఆలోచనలు పంచుకోవటానికి ప్రయత్నం చేయి, మంచి పనులు చేసే వాళ్ళని ప్రోత్సహించు, నీవు మంచి పనులు చేయటం అలవాటు చేసుకో. లుక్ ఎట్ ది కాజెస్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ యు ఆర్ థింకింగ్, సేయింగ్, యాక్టింగ్ అండ్ రియాక్టింగ్. నేను చేస్తున్న పని వల్ల ఎలాంటి ఫలితం జరిగే అవకాశం ఉంది? అది మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? నలుగురిని చెడగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా, నలుగురిని మంచి మార్గం వైపు వెళ్లేందుకు నేను ప్రయత్నం చేస్తున్నానా అనే స్పష్టత కనుక నా మనసులో కనుక ఉన్నట్టయితే అది క్యారెక్టర్ ఫార్మేషన్కి దోహదం చేస్తుంది, ఒక వ్యక్తిత్వ నిర్మాణానికి సహాయం చేస్తుంది. ఆ వ్యక్తితో ప్రతిస్పందించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి లక్షణంగా మారుతుంది. ఆ వ్యక్తి ప్రభావం అయస్కాంత శక్తి వల్ల విస్తరింతూ పోతుంది. అది మనకు కావలసినటువంటి అవగాహన అని చెప్తూ
మన బంగాళాఖాతంలో ఇప్పుడు ఏదో సుడిగుండం ఉందట. స్పుట్నిక్ ద్వారా బొమ్మ తీస్తే అలా ఉంటుందట సుడిగుండం. ఆ మధ్యలో ఉన్నదాన్ని సుడిగుండం యొక్క ఐ అంటే కన్ను అని చెప్పని అంటారు. అలా అది గిరికీలు తిట్టుకుంటూ స్ప్రెడ్ అవుతూ భూమి క్రాస్ చేసినప్పుడు పెద్ద తుఫాన్లో, చిన్న తుఫాన్లో, వానలో, వర్షాలో వస్తాయి. ఈ బొమ్మ ఎందుకు చూపిస్తున్నానంటే మన మనస్సు ఒక ఆలోచనలో సుడిగుండం, పెద్ద కన్ఫ్యూషను, ఏం చేయాలో తెలియదు, తోచదు, ఇంకొకరు చెప్తే వినము, మీరేం అనుకోకపోతే మనస్సు కోతి లాంటిది అని అంటారు. దానివల్ల ఏమిటంటే మంచి చెప్తే వినాలనిపించదు, చెడు చెప్తే వెంటనే అంగీకరించాలని అనిపిస్తుంది. విచక్షణ కోల్పోయినటువంటి మనస్సు ముఖ్యంగా ఒక వయస్సులో చిత్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది మనతో. అందుకే నేనేమంటున్నానంటే యంగ్ మైండ్స్ ఆర్ గెటింగ్ కరప్టెడ్ విత్ అన్ఎథికల్ థింగ్స్. చుట్టూ ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్, డైగ్రెషన్స్ గురించి చూడండి. మీరు సినిమా చూశారో చూడలేదో నాకు తెలియదు. అలా రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు అంటించిన సినిమా పోస్టర్లలోని దృశ్యాల గురించి ఒక్కసారి చూడటానికి ప్రయత్నం చేయండి. అవి ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఇప్పుడు మన టీవీ సీరియల్స్లలో ఎలాంటి సీరియల్స్ వస్తున్నాయో, ఎలాంటి డైలాగ్స్ వస్తున్నాయో, ఎలాంటి స్క్రీన్ ప్లే, ఎలాంటి సన్నివేశాలు, ఎలాంటి విషపూరితమైనటువంటివి మనకు కనబడుతూ ఉన్నాయో ఆలోచించండి. మీరు బహుశా కొంత వయస్సు వచ్చింది కాబట్టి విచక్షణ మీకు అలవాటు పడి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఆ 10, 12, 13 ఏళ్ల పిల్లలకి, తెలియని వాళ్ళకి అలా మాట్లాడాలి కాబోలు, అలా ఉండాలి కాబోలు, అలా కళ్ళు ఎగరేయాలి కాబోలు, అలా చేత్తో విధనాలు కాబోలు, అలా బెదిరించాలి కాబోలు, అలా ఆనందంగా ఉండాలి కాబోలు అని చెప్పని సంకుచిత నిర్ణయాలు తీసుకుని మరింకింత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మెనీ సీమ్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ అలవింగ్ ఇట్ టు డూ సో. పబ్లిక్గా చెప్పకూడదు అనుకుంటాను కానీ చెప్పేస్తా. ఆ మధ్య సినిమా వచ్చిందండి, నేను పేర్లు వాడటంలా. ఆ సినిమాలో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక అమ్మాయి, అబ్బాయి కొంచెం సన్నిహితమవుతారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఊరెళ్ళు వస్తానని చెప్పని వెళ్ళిపోతాడు. కొన్ని నెలలు తర్వాత తిరిగి వస్తాడు. ఈ లోపల ఇక్కడ మళ్ళీ ఇంకొకరికి సన్నిహితం అవ్వటం, ఆ సన్నిహితానికి ఒక అర్థం చెప్పుకుని ముందడుగు వేద్దామని అనుకుంటున్న సమయంలో ఆ అబ్బాయి తిరిగి వస్తాడు. ఈ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఏమిటి, ఏమైంది, ఏమి సంగతి, ఏదో ఆ అబ్బాయి ఏదో చెప్పుకుంటాడు, ఆయన ఇష్టం, ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి వచ్చి ఒక్క చెంపదెబ్బ కొడుతుంది. ఏమిటి అని అంటే, నువ్వు బ్రేకప్ చేసినందుకు కాదు, బ్రేకప్ సరిగ్గా చెప్పనందుకు కొట్టాను అంటుంది. ఈ డైలాగ్ యొక్క విశ్లేషణ నేను చెప్తే బాగుండదు కాబట్టి మీరే అర్థం చేసుకోమని కోరుతున్నాను మిమ్మల్ని. బ్రేకప్ చేసినందుకు నేను బాధపడటంలా, సరిగ్గా చెప్పలా, అంటే పద్ధతి ప్రకారం చెప్పాలి. పద్ధతి ప్రకారం చెప్పుంటే ఐ డోంట్ మైండ్ యు ఆర్ బ్రేకింగ్ అని. అంటే ఇదేమిటిది, ఒక కొత్త సజెషన్ ఇచ్చినట్టు అవ్వాలా? బ్రేకప్ చేయండి కానీ పద్ధతి ప్రకారం బ్రేకప్ చెప్పండి. ఎక్కడైనా ఉందా ఆ పద్ధతి ప్రకారం చెప్పటం? నీకు నమ్మకం కలిగించి, ఆశ కలిగించి, జీవితం పంచుకుంటానని నిన్ను దోచుకున్న తర్వాత నాకేదో మా నాన్నగారు కట్టం కావాలంటున్నారు, అమ్మగారు మరొకటి కావాలంటున్నారు కాబట్టి ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ అపాలజైజ్, ఐ విల్ టచ్ యువర్ ఫీట్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తే చాలా. అటువైపు మనం వెళ్తున్నాం. అలాంటి సమాజం మనకు కావాలి. తట్టుకోగలరా నిజంగా అలాంటి పరిస్థితి కనుక మీకు ఏర్పడినట్టయితే? మీ చెల్లెలికో, అక్కకో, అద్దకో, తమ్ముడికో కనుక ఆ పరిస్థితి కనుక ఏర్పడితే ఎంత చండాలమని అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది మనకి. ఎవరు ఈ పరిస్థితులు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు అలా ప్రోత్సహించేటువంటి వాతావరణం మనం కలిగి ఉన్నాం అనేటువంటిది మీరు దయచేసి ఆలోచించాలని చెప్పని మనవి చేస్తున్నాను. క్లబ్బులు, పబ్బులు, పిక్నిక్లు, పార్టీలు, రిసార్ట్ పార్టీలు, రేవ్ పార్టీలు, ఫామ్ హౌస్ పార్టీలు, డ్రగ్గులు, డ్రింకులు, కార్డ్సు, గ్యాంబ్లింగు, అబో నాకు తెలిసినవి రాశాను, మీకు తెలిసినవి ఎక్కువ ఉంటాయని నాకు తెలుసు, అవి యాడ్ చేసుకోండి, అక్కడ నష్టం లేదు. వాట్ డూ యూ థింక్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ద యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది యూత్? అమాయక మనస్సులపై వీటి ప్రభావాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. న్యూస్ పేపర్లో ఎలాంటి సంఘటనలు రిపోర్ట్ చేయబడుతున్నాయో ఆలోచించండి. ఈ పరిస్థితులు కనుక ఆలోచించకుండా ఇలానే కనుక కొనసాగినట్లయితే ఇంకో 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత ఎలాంటి ఆటవిక సమాజం ఈ నాగరిక సమాజాన్ని రీప్లేస్ చేసే ప్రమాదం ఉందో దయచేసి గమనించండి అని చెప్పని మనవి చేస్తున్నాను. అక్కడ ప్రశ్నలకు నీడలు ఉంటాయి, క్రీనీడలు ఉంటాయి. ఆ ట్రాఫిక్ రూల్స్ నెసరీ?
ఇండియాలో లెఫ్ట్ ఈజ్ రైట్, రైట్ ఈజ్ రాంగ్. మీరు అమెరికాలో వెళ్తే రైట్ ఈజ్ రైటా, లెఫ్ట్ ఈజ్ రాంగ్ అవుతుంది, రైట్ ఈజ్ రైట్ అవుతుంది. ట్రాఫిక్ రూల్స్ అంటూ కనుక లేకపోతే ఎంత అయోమయం ఏర్పడుతుందో చూడండి. ట్రాఫిక్ రూల్స్ కాస్తో కూస్తో పాటిస్తున్నప్పుడే ఇన్ని ట్రాఫిక్ జామ్లు. అలాంటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఇంకా అస్తవ్యస్త వ్యవస్థ. మరి ట్రాఫిక్కు రూల్స్ అవసరమని మనం అనుకున్నప్పుడు మరి మన సొసైటీకి రూల్స్ ఉండక్కర్లేదా, కట్టుబాట్లు ఉండక్కర్లేదా, నియమాలు ఉండక్కర్లేదా? లేకపోతే ఏమనిపిస్తుంది? ఉంటే నష్టమేమిటి, ఉంటే లాభం ఏమిటి? ఈ ఆలోచనలకు ఎవరికి వాళ్ళు సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచించడం ఎందుకు ముఖ్యమంటే ఆలోచించడం వల్లనే మనకు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పుడు విశ్లేషణ అలవాటు అవుతుంది. విశ్లేషణ అలవాటైనప్పుడు విశేషంగా సరిపోల్చి చూసుకునే తత్వం ఏర్పడుతుంది. ఆ తత్వం ఏర్పడినప్పుడు మంచి ఏమిటి చెడేమిటి అని తెలుస్తుంది. మంచి చెడు తెలిసిన తర్వాత మనస్సు అటు ఇటు పరిగెత్తే ప్రమాదం ఉంటే దాన్ని కొంచెం పట్టుకుని మంచి వైపు మరల్చే సంస్కారము, విఘ్నత, క్రమశిక్షణ మనకు అవసరమవుతాయి. అందుకని చెప్తున్నాను నేను. ఇటుపక్క ఉన్నటువంటి బొమ్మ చూడండి. ఒక చుక్క కనబడుతూ ఉంటుంది. ఒక థిక్ లైను దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చుక్కకు నియమాలు లేవు. అంటే ఏమిటి? అది ఎక్కడంటే అక్కడ కనబడవచ్చు. కానీ ఆ గీతకు మాత్రం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమిటది? డయాగ్నల్గా పోవటానికి వీల్లేదు. చచ్చినట్టు ఐదర్ వర్టికల్ ఆర్ హారిజాంటల్ మాత్రమే. ఈ వర్టికల్ ఆర్ హారిజాంటల్ మాత్రమే కదలవలసినటువంటి అవసరం ఉన్న కారణం చేత ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు క్యాప్చర్ ది డాట్. ఆ చుక్కను పట్టుకోవటానికి కొంత శ్రమ పడాల్సి వస్తుంది. మీరు అది గమనిస్తున్నారు అక్కడ. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే సమాజంలో ఒక పరిణామం ఏర్పడినప్పుడు దాని మంచి చెడులు విశ్లేషణ చూడటానికి కృషి చేసినట్టయితే అప్పుడు కనుక మనం ఆలోచించడం మొదలు పెడితే దీనివల్ల ఇలాంటి పరిణామం ఉంటుంది అని మనం అనుకున్నట్టయితే దేన్ని అంగీకరించాలో, దేన్ని ప్రోత్సహించాలో, దేన్ని ఆపమని చెప్పాలో, దేన్ని తృణీకరించాలో, దేన్ని తగ్గించాలో, దేనిపై బలవంతంగా మరో రకమైనటువంటి ఒక క్రమశిక్షణను రుద్దవలసిన అవసరం ఉంటుందో అది మనకు అర్థమవుతుంది. అందుకని ఈ లైఫ్ అంటే ఏమిటి, ఎందుకు బతకాలి, విలువలతో బతకటం బతుకు అవుతుంది. విలువలు లేని బ్రతుకు బ్రతుకు కాదు. ఒక రాక్షసత్వం నుంచి, మృగతత్వం నుంచి, పశుత్వం నుంచి మానవత్వపు స్థాయికి చేరుకున్న నాగరికత ఇప్పుడు దివ్యత్వం వైపు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉండగా అటు దివ్యత్వం వైపు కాక మళ్ళీ మనం పశుత్వం వైపు, మృగతత్వం వైపు, రాక్షసత్వం వైపు దిగజారిపోతున్నటువంటి సంఘటనలు మనకు న్యూస్ పేపర్ తెరిస్తే కోకొల్లలుగా కనబడుతున్నాయి. అందుకని నేను ఇవాళ ఈ టాపిక్ని నేను ఎన్నుకోవటం జరిగింది. ఎందుకు ఈ విలువలు, నీతి నియమాల గురించి ప్రస్తావన ఎందుకు? 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు ఈ నియమాలు, ఈ సషభిషలు లేవు. ఈ కమామిషు లేదు, ఈ ఆలోచన లేదు, ఈ ప్రసక్తి లేదు, శాస్త్రం లేదు, సైన్స్ లేదు, ఎక్స్పెరిమెంట్ లేదు, సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. ఎందుకు పుట్టాయో వాటికే తెలియవు, ఎలాగోలా బతికేస్తాయి. ఇన్స్టింక్ట్స్ అని అంటాం. సహజాతమైనటువంటి కోరికల వల్ల జీవించి ఆ తర్వాత ఎప్పుడో వాటి ప్రాణం పోయినప్పుడో మరొకటి చంపేసినప్పుడో అవి మరణిస్తాయి. బ్రతుకు గురించి అన్వేషణ, ఆలోచన దానికి లేదు. సత్యాన్వేషణ లేదు, నిత్యాన్వేషణ లేదు, సత్య నిత్యాన్వేషణ లేదు, నిత్య సత్యాన్వేషణ లేదు, ఏ అన్వేషణ లేదు. నిద్రలేస్తాయి, ఆకలేస్తే తింటాయి, కోరికలు ఉంటే తీర్చుకుంటాయి, పడుకుంటాయి. అలా ఉండకూడదు మనిషి అనేటువంటిది కనుక మనం ఆలోచించినట్టయితే మనం ఇంకొక అడుగు ముందుకు వేయటానికి వీలుంటుంది. వీ మస్ట్ కనెక్ట్ ది పీపుల్. మతాలు వేరవ్వచ్చు, జాతులు వేరవ్వచ్చు, భావాలు వేరవ్వచ్చు, భాషలు వేరవ్వచ్చు, ప్రాంతాలు వేరవ్వచ్చు, యాసలు వేరవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా వీ మస్ట్ ట్రై టు కనెక్ట్ ది పీపుల్. ఈ కనెక్టింగ్ ది పీపుల్ అంటే ఒకరికొకరు ఏదో తాడేసి కట్టేయటం కాదు. ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ కనెక్టింగ్ ది ఐడియాస్, అంటే కనెక్టింగ్ ది మైండ్స్, అంటే కనెక్టింగ్ ది హార్ట్స్, కనెక్టింగ్ విత్ వాల్యూస్ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే కనెక్టింగ్ పీపుల్ అండ్ ఐడియాస్ టు క్రియేట్ ఎ బెటర్ వరల్డ్ దట్ వర్క్స్ ఫర్ ఆల్ అండ్ నాట్ ఫర్ ఎ సెలెక్ట్ ఫ్యూ. ఏ కొందరి కోసం మాత్రమే కృషి చేసేటువంటి ప్రయత్నించే నాగరికత మంచిది కాదు. అందరి క్షేమం, సర్వే జనాః సుఖినో భవంతు, అందరి మంచి కోసం ప్రయత్నించేటువంటి నాగరికతనే మంచి నాగరికతగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎవరికి ఉండదు? ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఆశ దురాశగా మారకూడదు. ఆ దురాశ
నిరాశను కల్పిస్తుంది. నిరాశ నిస్పృహకు కారణమవుతుంది. నిస్పృహ నెగటివ్లను పెంచుతుంది. పెంచిన నెగటివ్లు ఒక సునామీ వలె ముంచేయటానికి ప్రయత్నం చేస్తాయి. ఒక హిట్లర్ ఏం చేశాడు? చరిత్ర చదువుకున్నాం. ఒక రావణాసురుడు ఏం చేశాడు? చరిత్ర చదువుకున్నాం. మరి ఆధునిక కాలంలో మనకు గజానికి ఒక గాంధారి కొడుకు కనబడుతున్నాడే, దీనికి కారణం ఏమిటి? కొంచెం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రకృతి నాకేదో భగవంతుడు ఇచ్చాడు, నేను వాడుకుంటాను, మీకేదో ఇచ్చాడు, మీరు వాడుకోండి అనేటువంటిది ప్రకృతి. నాది నాకే పంచుకోవడానికి వీలేదు, మీది కూడా నేను కబ్జా చేస్తాను, తీసేస్తాను, మింగేసుకుంటాను అనేటువంటిది వికృతి. ఈ ప్రకృతి వికృతుల గురించి అర్థమైతే ఈనాడు ఉన్నటువంటి విష సంస్కృతి మనకు అర్థమవుతుంది. అందుకని విష సంస్కృతి కాదు మనకు కావాల్సింది సంస్కృతి. అపారంగా ఈ సృష్టిలో ఇంత సంపద ఉంటే ఆ మొత్తం నాకొక్కడికి కావాలి, ఇంకొకరికి ఎవరికి అందుబాటులో ఉండకూడదు అనేటువంటి దురదృష్టపు ఆలోచనల నుంచి మనం బయటపడవలసినటువంటి అవసరం ఉంది. we are our thoughts. మన ఆలోచనలే పదాలు అవుతాయి. దే బికమ్ వర్డ్స్. వర్డ్స్ బికమ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్, రిపీటెడ్ వర్డ్స్ అండ్ రిపీటెడ్ థాట్స్ క్రియేట్ ఫీలింగ్స్ ఇన్ అస్. ఒక భావోద్వేగాలను సృష్టిస్తాయి. దానివల్ల వైఖరి ఏర్పడుతుంది. వైఖరి వల్ల అలవాట్లు ఏర్పడతాయి. ఆ అలవాట్ల వల్ల ప్రవర్తన నిర్ధారితమవుతుంది. ఒక వ్యక్తి ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు, ఇంకో వ్యక్తి అలా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఈ ప్రవర్తనకు కారణమేమిటి? ఏ ప్రవర్తన అందరికీ మంచి చేస్తుంది, ఏ ప్రవర్తన ఎవరికి ఉపయోగపడదు, చివరికి ఈ స్వార్థపూరితమైన వ్యక్తి నష్టానికే అది కారణమవుతుందేమో అనేటువంటి విచక్షణ, విఘ్నత కల్పించవలసినటువంటి అవసరం ఉంది. సో వాట్ హ్యావ్ దీస్ థింగ్స్ టు డూ విత్ వాల్యూస్? మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి మంచి మాటలే మాట్లాడతాడు, చేయగలిగితే మంచి పని చేస్తాడు, చేయలేకపోతే ఊరుకుంటాడు తప్ప అపకారం మాత్రం చేయడు, అబద్ధాలు చెప్పడు, ఇద్దరు స్నేహితుల మధ్య గొడవల్ని సృష్టించడు, వాడు కింద పడితే నవ్వడు, వెళ్ళి నాయనా పడ్డావా అని చెయ్యందించి లేపటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని విలువలు ఉన్నప్పుడే ఆలోచనలు, మాటలు, చేతలు, ప్రవర్తన, వైఖరి, స్ఫూర్తి అన్నీ వస్తాయని చెప్పని మనం గ్రహించాలి. క్యారెక్టర్ అంటే ఏమిటి? ఈజ్ డిఫైన్డ్ బై వాట్ వీ డూ వెన్ వీ థింక్ దట్ నో వన్ ఈజ్ వాచింగ్ అస్. ఎవరూ చూస్తున్నారు కాబట్టి ఒక ప్రవర్తన, ఎవరూ చూడనప్పుడు నాకు ఇష్టమైన తిక్క ప్రవర్తన అనేటువంటిది క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చేయాల్సినటువంటి పని కాదు. వెదర్ ఎనీబడి ఈజ్ సీయింగ్ మీ ఆర్ నాట్, దిస్ ఈజ్ మై కన్విక్షన్, దిస్ ఈజ్ మై కన్ఫర్మ్డ్ బిహేవియర్, దిస్ ఈజ్ హౌ ఐ విల్ డూ ఇట్ అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే దాన్ని మనం వ్యక్తిత్వం కింద, పర్సనాలిటీ కింద, ఆ క్యారెక్టర్ లేని పర్సనాలిటీ మనం పర్సనాలిటీ కింద భావించమండి. యువర్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ యువర్ చాయిస్ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్. మీ మాటల్ని బట్టి మీ సంస్కారాన్ని గ్రహించే అవకాశం ఎదుటి వ్యక్తికి మీరు ఇస్తున్నట్టే కదా. కొందరికి అదేమిటో నోరు విప్పితే బూతులు వస్తాయి. అర్థమేమిటి? పోనీ బూతులు ఏదో ఆ ప్రాంతంలో అలా మాట్లాడుకుంటారయ్యా, అదేదో ఇంగ్లీష్లో వాక్యానికి పంక్చువేషన్ లేకపోతే ఇన్కంప్లీట్ సెంటెన్స్ అయినట్టు బూతులు మాట్లాడకపోతే ఆ వాక్యం కంప్లీట్ కాదు, బాగానే ఉంది. మరి వెలహాలోచనలు ఎందుకు? దరిద్రపు కొట్టు తత్వాలు ఎందుకు? ఇంకొకరిని బాగు కోరుకోకుండా ఉండటం ఎందుకు? ఇవెక్కడి నుంచి వస్తున్నాయి? చెట్టుకు నీళ్లు పోయాలనుకుంటే బకెట్లో నీళ్లు తీసుకుని, ఇంకు పిల్లర్ తీసుకుని ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క చుక్క వేయవండి. చెట్టు మూలంలో ఒక బకెట్ నీళ్లు కుమ్మరిస్తే చాలు. ఆ చెట్టులో ఉన్న అంతర్గత వ్యవస్థ చిగురాకుకు సైతం కావలసినటువంటి తేమను అందిస్తుంది. అలానే చెట్టు పెద్దదైన తర్వాత మనం నీళ్లు పోయక్కర్లా, ఆ వేళ్ళు చొచ్చుకుని పోయి ఉంటాయి. ఎక్కడి దాకా చొచ్చుకుని పోయి ఉంటాయంటే ఎక్కడెక్కడ తేమ ఉందో ఆ తేమను గ్రహించి చిగురాకు కావలసినటువంటి ఆహారం రూపంలో అందిస్తుంది. సమాజం కూడా అంతే కదా. ఎందుకు నేర్చుకోకూడదు మనం ఒక చెట్టును చూసి అని నేను చెప్పడానికి కారణం అది. థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఒక పని చేయాలని మీకు అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. ఎందుకు? ఏ సెన్స్ ఆఫ్ పర్పస్, ఏ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ ఏ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ. అంటే అర్థమేమిటి? ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎంత, ఎలా. ఏ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ప్రభావం ఏమిటి, మనపై ఏమి ప్రభావం, ఇతరులపై ఏమి ప్రభావము. థర్డ్, ఏ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ అంటే ఔచిత్యము.
ఎగ్జాంపుల్స్ ఇవ్వవచ్చు, సమయం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నా, మీరు ఊహించగలరు అన్న నమ్మకం నాకుంది. మదర్ తెరెసా ఒక చక్కని ఆల్రైట్ ఓకే ఇది చెప్పి కవర్ చేస్తానండి. వై వాల్యూస్ ఆర్ సో ఇంపార్టెంట్? వీ యూజ్ అవర్ వాల్యూస్ టు మేక్ డిసిషన్స్ అబౌట్ ప్రయారిటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక అబ్బాయి చదువుకుంటున్నాడని అనుకుందాం, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది, ఇంపార్టెంట్ ఎగ్జామ్, ఏదో క్లాస్ టెస్ట్ మంత్లీ టెస్ట్ కాదు, యాన్యువల్ ఎగ్జామినేషన్ ఉంది రేపు పొద్దున. అమెరికా నుంచి ఓ ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చి ఆఫ్టర్ లాంగ్ టైం అని కాసేపు కౌగిలించుకున్నారు, కప్పు కాఫీ తాగారు, ఐస్ క్రీమ్ తిన్నారు, ఏదో ఒకటి అయింది. అయిన తర్వాత ఒరేయ్ ఇవాళ మనం సెకండ్ షోకి వెళ్దాం అంటాడు. అంత దూరం నుంచి వచ్చాడు, అంత చిన్నప్పటి స్నేహితుడు, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిశాను, ఆయన కోరికను కాదంటే ఎలా అని ఆ రోజు మీరు పరీక్ష కనుక సెకండ్ షోకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఏమవుతుందండి తెలుసు కదా. అంటే ఏం చేయాలి? రేపు నాకు లాస్ట్ ఎగ్జామినేషన్ ఉంది, నువ్వు వచ్చావని చెప్పి నేను హలో అని చెప్పడానికి వచ్చాను, నేను ఇప్పుడు వెళ్ళిపోతా, ఏమనుకోమాక, రేపు పరీక్ష అయిన తర్వాత 2 గంటలకల్లా మీ ఇంటి దగ్గర ఉంటా, ఇక అప్పటి నుంచి 2 రోజులు కాదు 3 రోజులు నీ ఇష్టం, ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం, ఎక్కడంటే అక్కడ తిరుగుదాం, ఏ కబుర్లు అంటే ఆ కబుర్లు చెప్పుకుంటామని. ఈ విచక్షణ నీలో ఉండాలి కదా. ప్రయారిటీ, పర్పస్, ప్రపోర్షన్, ప్రాపరైటీ అంటే అర్థం ఏమిటి ఇక్కడ? వెరసి ఔచిత్యము, నోయింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, ప్రాధాన్యతలను నిర్ణయించటం, ప్రయారిటైజేషన్, ప్రాధాన్యతా క్రమ నిర్ధారణ, ఏది ముందు ఏది వెనుక, ఏది ఓకే ఏది వద్దు, ఏది ఎప్పటికీ వద్దు. If you don't know which item will fall under which category, suddenly you will not be able to take an appropriate decision as to what you should be doing or what you should not be doing. అది అపకారం లేని చిన్న చిన్న అలవాట్ల వలె ప్రారంభం కావచ్చు, ఆ తర్వాత అది పెద్ద వ్యసనాల రూపంలో విజృంభిస్తాయి. అప్పుడు మీరు తట్టుకునే సామర్థ్యం మీకు కాదు కదా. మహామహులకే తట్టుకునే సామర్థ్యం లేకుండా పోయిన విషయాన్ని మీరు గమనించుంటారు. మదర్ తెరెసా ఒక చక్కని మాట చెప్పారు ఒక చోట. ఎవ్రీబడి టుడే సీమ్స్ టు బీ ఇన్ సచ్ ఎ టెరిబుల్ రష్, యాంగ్షియస్ ఫర్ గ్రేటర్ డెవలప్మెంట్స్ అండ్ గ్రేటర్ రిచెస్ అండ్ సో ఆన్. పేరెంట్స్ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. పేరెంట్స్ హ్యావ్ నాట్ మచ్ టైమ్ ఫర్ దేర్ చిల్డ్రన్. అండ్ ఇన్ ది హోమ్ బిగిన్స్ ది డిస్రప్షన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఎందుకు శాంతి లేదు? దయచేసి గుర్తుంచుకోండి, మదర్ తెరెసా ఇస్ ఎ రోమన్ క్యాథలిక్ నన్, అంటే అవివాహితురాలు. సంసారము, భర్త, పిల్లలు లాంటి సంబంధ బాంధవ్యాలు తెలియనటువంటి వ్యక్తి. నమస్కారం. నేను రేజ్ చేస్తున్న పాయింట్ ఏమిటంటే, సరే ఆ తల్లి అనాథ పిల్లలందరినీ, రోగిష్టి వాళ్ళందరినీ కూడా తన సంతానంగా భావించి అమ్మవలే సేవ చేసింది, అది వేరే విషయం. నేను చెప్తున్న పాయింట్ చూడండి. ఆవిడకు సంసారము, బంధాలు, ఈ పిల్లలు, బగుడు ఇవన్నీ ఉన్నాయా? లేవు. కానీ ఆవిడ ఎంత సునిశ్చితమైనటువంటి మేధా సంపత్తితో ఈ విషయాన్ని గ్రహించిందంటే, తల్లిదండ్రులకు పరస్పరం, అంటే తల్లిదండ్రులు అంటే అక్కడ భార్యాభర్తలకు పరస్పరం సమయం ఉండటం లేదు. ఒకరు డే షిఫ్టు, ఇంకొకరు నైట్ షిఫ్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సమయాన్ని, జీవితాల్ని పంచుకోవటం లేదు. వాళ్ళు డబ్బును పంచుకుంటున్నారు, బ్యాంక్ అకౌంట్స్ను పంచుకుంటున్నారు. అండ్ దీస్ పేరెంట్స్ హ్యావ్ నో టైమ్ ఫర్ దేర్ చిల్డ్రన్. తమ పిల్లలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అంటే ఏమవుతోంది? ఉండవలసిన ఆత్మీయతలు ఉండటం లేదు, లోపిస్తున్నాయి. ఎలాగోలా వచ్చినటువంటి ఆ పిల్లల మీద తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేదు, ఆత్మీయత లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు, ఏమీ లేదు. అంటే తల్లిదండ్రులు లేనటువంటి అనాథ శిశువులు ఆర్ఫనేజెస్లో ఎలా పెరుగుతారో, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అలానే పెంచబడుతున్నటువంటి శిశువులతో గనక రేపు సమాజం గనక నిండినట్టయితే, అలాంటి సమాజంలో ఎలాంటి ప్రవర్తన ఉండే అవకాశం ఉందో మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకనే నేను ఇవాళ వాల్యూస్ అనేటువంటి టాపిక్ని నేను ఎన్నుకోవటం జరిగింది. లెట్ us డిస్కస్ ఇన్ సమ్ డీటెయిల్ అవర్ లైఫ్. మన పుట్టుక గురించి, జీవితం గురించి, బర్త్ అండ్ డెత్ గురించి, మ్యారేజ్ అంటే వివాహం గురించి, చిల్డ్రన్ అంటే పిల్లల గురించి. ఇవి మనం అర్థం చేసుకుంటే ఎందుకు వాల్యూస్ అవసరమో, ఎందుకు క్యారెక్టర్ అవసరమో, ఎందుకు పర్సనాలిటీ అవసరమో, ఎందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరమో, ఎందుకు వాల్యూస్తో కూడిన పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరమో మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జీవితాన్ని మనం కనుక గమనిస్తే యూ మస్ట్ టేక్ ఇట్ ఎ బిట్ సీరియస్లీ. నవ్వొద్దని నేను అంటంలా, నవ్వుతూనే ఉండమని చెప్తాను నేను.
కానీ ఆ నవ్వు ఆరోగ్యకరమైన నవ్వు అవ్వాలి. ఎదుట వ్యక్తి నిన్ను గౌరవించే నవ్వాలి తప్ప నీ నవ్వును చూసి నీపై చిలిపి భావాలు కలిగేటువంటి నవ్వు నీకు ఉండకూడదు అని చెప్పని మనవి చేస్తూ లర్న్ అండ్ లీడ్. ఎందుకు ఇవ్వబడింది జీవితం? నీకు నేర్చుకోవటానికి ఇవ్వబడింది. నేర్చుకుని ఏమవ్వాలి? నాయకుడు అవ్వాలి. నాయకుడు అంటే సార్ పార్టీ పెట్టాలా? పార్టీ పెట్టక్కర్లా. ఇన్ ఎనీ చోజన్ ఏరియా ఆఫ్ యువర్ యాక్టివిటీ యూ క్యాన్ బీ ఏ లీడర్. ఇప్పుడు ఉదాహరణకు మా గంపా నాగేశ్వరరావు, వీ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఏమో ఓ గంప, ఐఎమ్ టెల్లింగ్ యు ఆర్ ఎ లీడర్, ఎస్ ఆర్ నో? హీ ఈజ్ ఎ లీడర్. అదిగో అక్కడ మా నరేష్ ఉన్నాడు, హీ ఈజ్ ఎ లీడర్. నేనేదో టీచర్ని, నేను లీడర్ని కాకపోవచ్చు. ఎందుకు చెప్తున్నాను ఇది? ఇఫ్ యూ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ది గుడ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ ఆర్ ఎ లీడర్. దట్స్ వై గాడ్ హ్యాస్ బెస్టోడ్ యూ విత్ ఆల్ దట్ హీ హాస్ గివెన్ టు యూ. సో నీకు ఇవ్వబడింది ఎందుకు? పంచుకునేందుకు, పెంచుకునేందుకు అనేటువంటి ధ్యాస ఏర్పడాలని చెప్పి. సరే, మీలో ఎంతమందికి నమ్మకం ఉందో తెలియదు. భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకంలో జన్మ పునర్జన్మ గురించి, పుట్టిన శిశువు అలా 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 ఎదిగి మళ్ళీ ఒదిగిపోయి భూగర్భంలో కలిసిపోవటం గురించి, ఆ వెనకాల ఒక మీకు అదేమిటది జైంట్ వీల్ లాంటిది ఒకటి కనబడుతూ ఉంది. ఆ జైంట్ వీల్ అంటే అక్కడ అర్థం జన్మ పునర్జన్మ, అదంతా ఏదో అది పెద్ద ఫిలాసఫీలండి. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ఆ శ్లోకం ఏమిటో, శ్లోకం యొక్క అర్థం ఏమిటో నేను ఇవ్వటానికి ప్రయత్నం చేశాను. అది మీరు గమనించండి. సరే, ఇప్పుడు నాన్న 10 మినిట్సా? 10 హో జాతా. మ్యారేజ్ ఈజ్ ఎ డిఫంక్ట్ అవుట్డేటెడ్ ఇన్స్టిట్యూషన్ అని ఒక పెద్ద మనిషి 5-6 సంవత్సరాల క్రితం ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక వ్యాసం రాశారండి. ఏమిటంటే, వివాహం నిరుపయోగమైనటువంటి, రద్దు చేయదగినటువంటి వ్యవస్థ, తీసేయండి వివాహం అని చెప్పని అన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానో కొంచెం లోతుగా కనుక మీరు ఆలోచించినట్లయితే, వివాహం లేకపోతే సంతానానికి తల్లిదండ్రులు అంటూ ఉండరు. తల్లిదండ్రులకు వీళ్ళు మా పిల్లలు అనేటువంటి అభిమానం ఉండదు. చివరికి అదేదో తెలుగులో ఒక సామెత ఉంది, ఎవరికి పుట్టిన బిడ్డ వెక్కి వెక్కి ఏడుస్తున్నావు అన్నట్టు ఎవరికి పుట్టారో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, అది వేరే విషయం. విడాకుల రేటు ఎక్కువైంది, అది వేరే విషయం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అవసరమా వివాహం అక్కర్లేదు అనేటువంటి నాగరికత కనబడుతోంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కనబడుతున్నాయి. ఇది సమాజానికి మంచి చేస్తుందా? ఇది మీరు ప్రోత్సహించదగ్గ విషయమా అనేటువంటిది కనుక మీరు ఆలోచిస్తే, నేను చెప్తున్నటువంటిది మ్యారేజ్ కాన్స్టిట్యూట్స్ ఎ సెంట్రల్ పాయింట్. మళ్ళీ మీరు అనొచ్చు, 83,99,000 జీవరాశులకు పెళ్ళి గిళ్ళి లేదు సార్, వావి వరుస లేదు సార్, ఇష్టం వచ్చినట్టు చేస్తాయి సార్, ఎంత ఆనందంగా ఉంటాయి సార్, అడవిలో బతుకుతున్నాయి సార్, మనదేంది సార్? ఏందది అంటే, నీకు పశువుకి తేడా లేదని నువ్వు అనుకుంటే దాన్ని అంగీకరించవచ్చు. నీకు పశువుకి తేడా ఉన్నదని అనుకుంటే, ఏది కావాలో, ఏది నువ్వు నిరూపించదలుచుకున్నావో అది నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ 2-3 సైడ్లు కొంచెం కఠినంగా ఉంటుంది. బహుశా మీరు ఎప్పుడన్నా విన్నారో, పట్టించుకోలేదో, ఏదో ఒక దశలో మీకు తెలిసే ఉంటుంది. అది కాస్త క్లుప్తంగా చెప్పేస్తాను నేను. డెట్ అంటే రుణము, అంటే అప్పు. ఈ ప్రపంచానికి మనం వచ్చినప్పుడు మనకు దైవ రుణము, ఋషి రుణము, పితృ రుణము, సంఘ రుణము అని చెప్పని ఉంటాయి అని పెద్దలు చెప్తారు. అంటే ఏమిటి? మనల్ని దేవుడు పుట్టించాడు. ఏ దేవుడు అన్నది నేను మాట్లాడటంలా, మతం మాట్లాడటం లేదు నేను. మనల్ని దేవుడు పుట్టించినందుకు దేవునికి మనం తిరిగి చెల్లించవలసిన అప్పు కొంత ఉన్నది అని. ఇదేదో డబ్బు రూపంలో ఇచ్చే అప్పు కాదు. హుండీలో వేసే ముడుపుల గురించి నేను మాట్లాడటం లేదు. నీ సత్ప్రవర్తన వల్ల, సంఘానికి సంస్కారాన్ని కలిగించేటువంటి నీ యొక్క ఆలోచనల విధానం వల్ల, నీ జీవిత విధానం వల్ల, ఇతరులకు నీవు ఆచరించి చూపించినటువంటి వాటి వల్ల, అది దృష్టిలో పెట్టుకొని నేను దైవరుణం కింద భావిస్తున్నాను. తరువాత ఋషి రుణము. ఋషి అంటే ఎవరు? మనం ఏదో సినిమాలో చూసినట్టు పొడవాటి గడ్డాలు పెట్టుకున్న వాళ్ళు కాదండి ఋషులు. ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ఎ సైంటిస్ట్ ఈజ్ ఎ ఋషి. ఐన్స్టీన్ ఈజ్ ఎ ఋషి, న్యూటన్ ఈజ్ ఎ ఋషి, అబ్దుల్ కలాం ఈజ్ ఎ ఋషి, రాధాకృష్ణన్ ఈజ్ ఎ ఋషి. అంటే ఋషి అంటే అర్థం ఏమిటి? తమకున్న తెలివితేటలను సమాజ కళ్యాణం కోసం ఎవరెవరైతే వినియోగించారో వాళ్ళని మనం ఋషి కింద భావించవలే. మరి ఋషి రుణము అంటే అర్థం ఏమిటి? అలాంటి మేధావులు వందలాది మంది మొత్తం ప్రపంచ నాగరికతలో కృషి చేసిన కారణం చేత, అది నేను అదృష్టవంతుడిగానే సంపాదించుకున్నందువల్ల దానిని రక్షించుకొని, దాన్ని పెంచి పోషించి తరువాత తరానికి అందించడానికి చేసేటువంటి కృషి, ఋషి రుణాన్ని మనం తీరుస్తున్నట్టు లెక్క. పితృ రుణము అంటే కన్న తల్లిదండ్రుల గురించి
గురించి పట్టించుకోండి అని అర్థం. సంఘరణం అంటే ఈ సమాజము, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఊరికే చెప్తున్నా, మీకు నచ్చుతుందో నచ్చదో, ఏదో గొడవలు జరుగుతాయి, కారణాలు ఏవైనా కావచ్చు. రాయి తీసుకుని బస్సు మీద వేస్తారు. బస్సు ఎవరిది? ఆ బస్సులో ఉన్న డీజిల్ తీసి ఆ సీట్లపై పోసి ఆ బస్సును తగలబెడతారు. బస్సు ఎవరిది? ఇంత ఆలోచించకుండా ఎలా తయారవుతున్నాం మనం అంటే సంఘ రుణాన్ని తీర్చుకోవటం లేదు అని చెప్పని అర్థం. సరే, 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. దీనికి ట్రెడిషనల్ మీనింగ్ నేను ఇవ్వటం లేదు. పుట్టినప్పటి నుంచి 26వ సంవత్సరం వరకు బ్రహ్మచర్య అంటే ఇక్కడ ఏమిటంటే స్టూడెంట్షిప్, విద్యార్థి దశ. 26 నుంచి 60 వరకు గృహస్థ స్థితి. ఆ తర్వాత ఆ 60 నుంచి 80 వరకు వానప్రస్థము. ఆ 81 నుంచి నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావో తెలియదు, అంతవరకు ఈ సన్యాసము. అర్థం చేసుకోండి. 26 ఏళ్ల వరకు నిశ్చింతగా ఇతర లంపటాలు వ్యాపకాలు లేకుండా చదువుకుని అభివృద్ధిలోకి రావయ్యా అని అంటే 26 ఏళ్ళ లేపు చదువు మానేసిన వాళ్ళు, 26 ఏళ్ల వరకు పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు, 4 సంవత్సరాల కోర్సుని బ్యాక్లాగ్లతో 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు, పరీక్షలు ఫెయిల్ అవుతున్నటువంటి వాళ్ళు. ఏమిటిది? ప్రేమ అని, దోమ అని మనస్సును చంచలత్వం వైపు పరిగెత్తిపోయేటట్టు చేసి 26 కాదు కదా 28, 30, 32 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం దొరక్క, వ్యాపారం చేయక, సంపాదన ఆర్జనాపరుడు అవ్వక, కుటుంబం మీద భారం, తండ్రి మీద భారంతో ఉన్నటువంటి వ్యక్తిని తను విద్యార్థి దశ సరిగ్గా నిర్వర్తించాడని మనం అనుకునే అవకాశం ఉందా? లేదు. మరి 24, 25, 26 ఆ ప్రాంతాల్లో నీవు నీ కాళ్లపై నిల్చునేటువంటి విద్య కనుక నీకు వస్తే, దాన్ని నువ్వు ఉద్యోగానికి కనుక వాడుకున్నట్టయితే, ఆర్జనాపరుడైనట్టయితే నీ తల్లిదండ్రుల్ని పోషించేటువంటి అద్భుతమైన అవకాశం నీకు దొరుకుతుంది. ఆ తర్వాత ఇంకొక మెట్టు కనుక పైకి వెళ్తే నీవు 60 దాటిన తర్వాత వానప్రస్థం అంటే తగ్గించుకుంటూ, లంపటాన్ని తగ్గించుకుంటూ, కోరికలను అదుపులో పెట్టుకుంటూ, ఆధ్యాత్మికత వైపు ముందడుగు వేస్తూ నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పని. ఆ తర్వాత అంతటి ఆధ్యాత్మిక సంపన్నత గనక ఉంటే, భాగ్యం గనక ఉంటే, పరిణతి గనక ఉన్నట్టయితే నువ్వు బహుశా మోహక్షయము మోక్షము అని అంటారు. ఆ మోక్షం గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఉంది అని అంటారు. చివరికి 2 గనక మనకు కలిపితే 4 పురుషార్థాలు, 4 ఆశ్రమాలు అని పెద్దలు చెప్తారండి. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఒకవైపు అయితే, ఇందాక నేను చెప్పినటువంటి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము ఇంకోవైపు అవుతాయి. ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది, అర్థం చేసుకోండి. సాధారణంగా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయటం 5 minutes అయిపోతుంది, డోంట్ వరీ. సాధారణంగా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయటం మన సాంప్రదాయం. ఏ అన్నా ఆ అన్నా ఒకటేని అనుకున్నట్టయితే అర్థకి ఫస్ట్ ర్యాంక్ రావాలి, రాలేదు. పోనీ కా గుణింతం లెక్కెట్టుకుంటే కామకి ఫస్ట్ ర్యాంక్ రావాలి, రాలేదు. కోరికల వల్ల పుట్టి, కోరికలతో పెరిగి, చనిపోయేంత వరకు కోరికలతో సతమతమవుతున్నట్టు మనకి కామకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదు, వాళ్ళు 3rd ర్యాంక్ ఇచ్చారు. ఆ కోరికలు తీర్చుకోవటానికి డబ్బు కావాలి, అర్థానికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదు, 2nd ర్యాంక్ ఇచ్చారు. అర్థం కానటువంటి ధర్మానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. ఆ మాత్రం కూడా అర్థం కాకుండా ఇంకా తీక్షణంగా ఉన్నటువంటి విషయం మోక్షానికి మనకు 4th ర్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ధర్మ అర్థ ఓకే, అధర్మ అర్థ నో. డబ్బు కావాలి, ధర్మంగా సంపాదించి దాన్ని ధర్మానికై వినియోగించు, అది ధర్మ అర్థ. అధర్మ అర్థ అంటే అన్యాయంగా సంపాదించవద్దు, దోచుకోవద్దు అని అర్థం. రెండోది ధర్మకామ ఓకే, అధర్మకామ నో. అంటే అర్థం ఏమిటి? పెళ్లి చేసుకో, సుఖంగా ఉండు, సంసారం చేయి, పిల్లల్ని కను, ఆనందాన్ని అనుభవించు, తప్పేం లేదు, అది సమాజం ఒప్పుకుంటోంది, శాస్త్రం అంగీకరిస్తోంది. అందువల్ల ధర్మకామ ఓకే, అధర్మకామ వద్దు. పెళ్లి తర్వాత కానీ పెళ్లి ముందు కానీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాల పోకడలు మనకు సమాజంలో కనబడుతున్నవి భ్రష్టత్వాన్ని కల్పించి సమాజం నాశనం అవుతుంది, వ్యక్తి నాశనం అవుతాడు, వ్యక్తి జీవితం చెడిపోతుంది, సమాజం ఆటోమేటిక్గా కొట్టుకుపోతుంది అనేటువంటి దానికి అది. అలానే ధర్మ మోక్ష ఓకే, అధర్మ మోక్ష నో అని చెప్పని. బ్రహ్మచర్య దశలోని ధర్మం చదవటం,
గృహస్థాశ్రమంలో 4 ఆశ్రమాలని పోషించవలసిన బాధ్యత ఉంది. వానప్రస్థంలో బాధ్యత ఎరిగి ప్రవర్తించవలే. సన్యాసాశ్రమంలో సమాజ శ్రేయస్సుకై ఆధ్యాత్మిక చింతనతో చేయాలి. ఇప్పుడు మనకు నేను మోడర్నైజేషన్కి ఎగనెస్ట్ కాదండి, వెస్టర్నైజేషన్కి ఎగనెస్ట్. దయచేసి రెండింటి తేడాను మిమ్మల్ని గమనించమని కోరుతున్నాను. నేను గృహస్థాశ్రమం మీద పెద్ద గొడ్డలి పెట్టుతో ప్రహారాలు జరుగుతున్నాయి. అంటే భారతీయ సంస్కృతి యొక్క మంచి అమృత ఫలాలను ఇచ్చే వృక్షానికి కూలగొట్టేటువంటి తత్వాలు పోకడలు మనకు కనబడుతున్నాయి. దాన్ని గమనించండి అని చెప్తున్నాను. సరే, ఇది మన గాంధీ గారు చెప్పినటువంటిది. పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్, సైన్స్ విత్ హ్యుమానిటీ, కామర్స్ విత్ మొరాలిటీ, వెల్త్ విత్ వర్క్, వర్షిప్ విత్ కంపాషన్, ప్లెజర్ విత్ కాన్షియన్స్ అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ అని అంటారు. ఎడ్యుకేషన్లో క్యారెక్టర్ గురించి ఎంఫసిస్ తగ్గిపోయింది కాబట్టి క్యారెక్టర్లెస్ పీపుల్ ఆర్ బీయింగ్ సప్లైడ్ టు ది రెస్ట్ ఆఫ్ ది సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ దేర్ లైస్ ది ప్రాబ్లమ్ అని అంటారు. సరే, ఈ వాల్యూస్ ఏమిటి? ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, తర్వాత తిరిగ్గా చూసుకోండి. వెదర్ వాట్ వీఆర్ థింకింగ్, సేయింగ్ అండ్ డూయింగ్ అండ్ అచీవింగ్ విల్ మేక్ అవర్ మదర్, ఫాదర్ అండ్ టీచర్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అస్. మీరు మాట్లాడుతున్న మాటలు మీ అమ్మగారు వింటే, మీరు చేస్తున్న పనులు, మీకు వస్తున్న ఆలోచనలు మీ తల్లిదండ్రులు గనక సమర్థిస్తే, మీ గురువు వాటిని అంగీకరిస్తే, మీ దేవుడు మంచి పని చేస్తున్నారని గనక భావిస్తే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఈ పుస్తకాలు చదవలేదని, అది చదవలేదని, ఇది చదివేటువంటి భావనలు వద్దు. కానీ ఎప్పుడు కూడా మీ తల్లి సిగ్గుతో తలదించుకునే పని ఒక్కటి చేయమాకండి. మిగిలిన ధర్మం పుస్తకాలు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా పర్వాలేదు. లివ్ ఎన్ ఇన్స్పైర్డ్ లైఫ్. స్ఫూర్తి పొందిన జీవితాన్ని జీవించండి. ఇన్స్పైర్ పీపుల్ టు లివ్ ఏ బెటర్ లైఫ్. మీ జీవితం ఎలా ఉండాలంటే అది ఇతరులకు స్ఫూర్తివంతమైనటువంటి జీవితం కావాలి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. వీలైతే సాయం చేయి, వీల్లేకపోతే అపకారం మాత్రం చేయొద్దు అని సత్సాయిబాబా చెప్తూ ఉంటారు. లర్న్ టు లవ్ ది నేషన్. ఈ దేశంలో పుట్టి, ఇక్కడి ఆహారం తిని, ఇక్కడి గాలి పీల్చి, ఇక్కడి నీరు త్రాగి, ఇక్కడి మనుషులతో అన్నదమ్ముల వలె మెలిగినటువంటి మనం దేశాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. వాల్యూ ఆఫ్ లైఫ్ ఏమిటి? వాల్యూ ఆఫ్ టైం ఏమిటి? వాల్యూ ఆఫ్ మనీ ఏమిటి? వాల్యూ ఆఫ్ ఆపర్చునిటీ ఏమిటి? వాల్యూ ఆఫ్ లవ్ ఏమిటి? వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్ ఏమిటి? వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ ఏమిటి అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ నేను అనుకున్నటువంటి టాపిక్ వాల్యూస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం మనకు కావాలి, విలువలు లేని వ్యక్తిత్వ వికాసం వద్దు అని మనవి చేస్తూ నా ఉపన్యాసం అయిపోయిందని చెప్తూ, ఒక్క నిమిషం 4 ఇన్ఫర్మేషన్ స్లైడ్స్ ఉన్నాయి, ముగించేస్తాను నేను. గురుజాడవారి దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అనేటువంటిది నాకు ఇష్టమైనటువంటి కొటేషన్ అండి. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అని అంటాడు గురుజాడ. archive.org అనే వెబ్సైట్కి వెళ్ళి పూల బాట అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు 5 బుక్లెట్స్ ఇన్ తెలుగు, 2 బుక్లెట్స్ ఇన్ ఇంగ్లీష్. యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ ఫ్రీలీ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ ఎక్సెట్రా. సరే, నా ఉపన్యాసం విన్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి. అందులో ఏమైనా ఆలోచించదగ్గది ఉందా లేదా, సరిపోల్చుకోవాల్సింది ఉందా లేదా, సరిచూసుకోవాల్సింది ఉందా లేదా, ఆలోచించి ఆచరించదగ్గది ఉందా లేదా అనేటువంటివన్నీ మీకే వదిలిపెట్టేస్తున్నాను. archive.org అనేటువంటి వెబ్సైట్ కనుక మీరు వెళ్ళి ప్రొఫెసర్ వి విశ్వనాథమని కనుక వెతికినట్లయితే 1690 లెక్చర్స్ మీకు అందులో ఫ్రీగా కనబడతాయి. ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఒక 320 తయారు చేశాను. అవి slideshare.net/విశ్వనాథంలో మీకు ఫ్రీగా కనబడతాయి. దాట్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి, దట్ ఈజ్ మై సెల్ నంబర్, దిస్ ఈజ్ ది పొజిషన్ యాజ్ ఆన్ డేట్. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను ఇచ్చిన లెక్చర్స్ 19,789 people have downloaded and heard. 320 PowerPoint presentations. The combined viewership is 8,80,800. You can download my presentations, remove my name, put your name and use it. No copyrights. God bless you. Nachite panchandi penchukondi. Share it with your brothers and sisters. If you don't like anything, bring it to my notice. My session is over. Thanks a lot. Visit viswam.in. Goodbye.